శతమానం భవతి. ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరి మీద పడి ఏడుస్తున్నావు? నీ మాటలతో నువ్వే దాన్ని ఏడిపిస్తున్నావు కదా. మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావని కొత్తగా అడుగుతావేంటి? మా అమ్మ తప్పేం మాట్లాడలేదు. మా నీలిమని చూస్తేనే మీరే మండిపడుతున్నారు కదా, అందుకే మీరు ఎదురైతే తనకు కన్నీళ్ళు వస్తున్నాయి. నీలిమ మీ మనిషి కాబట్టి తన గురించి మీరు ఇలాగే మాట్లాడతారు. కానీ ఆ మనిషి నిజస్వరూపం ఏంటో పూర్తిగా తెలిసిన మనిషి నేను. ఎదుటి వాళ్ళని ఏడిపించడం, అందరూ ఏడుస్తూ ఉంటే నవ్వుకోవడం తప్ప ఏడవడం చేతకాని మనిషి ఇప్పుడెందుకు ఏడుస్తుందో? తన కంట కన్నీరు వచ్చిందంటే అది బాధతో వచ్చింది కాదు, ఏ కొంప ముంచడానికి నటించడానికి వస్తుందో నాకు తెలుసు. సరే బాను, నా మీద నీకున్న అభిప్రాయం మారదని నాకు తెలుసు. నువ్వేమనుకున్నా సరే నువ్వు మాత్రం బాగుండాలని నేను కోరుకుంటాను. ఇది నా ఇల్లు, నా ఇంట్లో నేను బాగానే ఉంటాను. కానీ నీలాంటి మనిషి ఇంట్లోనే ఉంటేనే ఎప్పుడు ఎలాంటి ప్రమాదం వస్తుందా అని భయపడుతూ ఉంటాను. ఇప్పటి వరకు అన్న మాటలు సరిపోలేదమ్మా, ఇప్పుడు ఈ మాటలు కూడా అని ఇంట్లోంచి పంపించేయాలనుకుంటున్నావా? ఈ మనిషి ఇంట్లో ఉండకూడదని నేను ఎప్పుడో కోరుకున్నాను. కానీ మా ఇంట్లో ఉన్న మనుషులకి ఏమైందో నాకు తెలీదు. ఇప్పుడు ఇవిడి గారి మీద జాలి చూపిస్తున్నారు. అచ్చరి కానీ ఏంటి బాను ఇలా వచ్చావు? ఏముంది, మీరు ఈ గది ఖాళీ చేయాలి. ఊరు నుంచి మురారి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి గదిస్తాను. అదేంటి, మీ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఈ గదిలో మేమే ఉంటున్నాం కదా, ఇప్పుడు మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారేంటి? చెప్పింది కదా తనకి కావలసిన వాళ్ళు వస్తున్నారని, వాళ్ళకి ఇవ్వాలి అని. వాళ్ళు వచ్చినప్పుడు మనం పరాయి వాళ్ళమే అవుతాం కదా. పెద్దమ్మా అలా మాట్లాడకండి. ఇదంతా నీ ట్రైనింగే అని నాకు తెలుసు. చూడండి, వాళ్ళు నాకు ఎంతో సాయం చేసిన మనుషులు. అలాంటి వాళ్ళు వస్తున్నప్పుడు గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకే ఈ గది వాళ్ళకి ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. నీ కూతురు బారసాల జరుగుతుందన్న ఆనందం కన్నా వాళ్ళు వస్తున్నారన్న ఆనందమే నీ కళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఏమిటో వాళ్ళ మీద అంత ప్రేమ. మీ మాటల్లో అంత మమకారం వినపడుతూ ఉంటే మాకు కూడా చాలా ఆశ్చర్యంగానే ఉంది. అభిమానించే వాళ్ళకే తెలుస్తుంది మంచి వాళ్ళెవరో చెడ్డ వాళ్ళెవరో. ద్రోహం చేసే వాళ్ళకి ప్రతి వాళ్ళలోనూ ద్రోహమే కనిపిస్తుంది. వాళ్ళు నాకు ఎంత సాయం చేశారో మీరు ఊహల్లో కూడా ఊహించుకోలేరు. నేనేంటో తెలియని పరిస్థితుల్లో నన్ను ఆ ఇంట్లోని ఒక అపురూపమైన గాజు బొమ్మలా చూసుకున్నారు. నేను గర్భవతిగా ఉన్నానని తెలిసినా సరే ఆ ఇంట్లో నన్ను ఎంతో జాగ్రత్తగా చూశారు. ఎంత గౌరవించారో నాకు తెలుసు. ఎదుటి వాళ్ళకి ద్రోహం చేయటం, ఎదుటి వాళ్ళ నాశనాన్ని కోరుకోవడం కొంతమందికి తెలుస్తుంది. కానీ ఎవరో తెలియకపోయినా అభిమానించే వాళ్ళని ఆదరించడం మంచి మనుషులకు మాత్రమే తెలుస్తుంది. అలాంటి వ్యక్తులు వాళ్ళు కాబట్టే వాళ్ళని నేను ఇంత గౌరవిస్తున్నాను. నువ్వు గౌరవించుకో అమ్మా, పొద్దండానికి మేమెవరం? ఇది నీ ఇల్లు, ఇక్కడ నీ మాట చెల్లుతుంది. నేను చెప్తే మాత్రం మా మాట ఎవరు వింటారు? అయినా సరే ఎవరో అతిథులు వస్తున్నారు కదా అని ఉన్న అతిథుని ఇలా పంపించడం ఎంతవరకు మర్యాదో నువ్వే చెప్పు. చూడండి, మీరు ఎంతగానో ప్రేమిస్తున్న ఈ నీలిమ వల్ల నా ఇంట్లో ఈ ఇంటి కోడలిగా నేను స్టోర్ రూమ్లో బతికాను. ఆ పుణ్యమంతా ఎవరిదో తెలుసా? మీ ముందు అమాయకంగా కన్నీళ్లు కారుస్తుంటే మీరు కరిగిపోతున్నారు కదా, ఈ నీలిమ వల్లే. కానీ నేను మీ అందరినీ స్టోర్ రూమ్లో ఉండమని చెప్పట్లేదు, వేరే గదిలో ఉండమని చెప్తున్నాను. ఇప్పటికైనా నా సంస్కారం ఏంటో మీకు అర్థమైందనుకుంటున్నాను. పెద్దమ్మా నువ్వింకేం మాట్లాడుకో. బాను, నువ్వు గది వాళ్ళకివ్వు. మేమందరం ఒకే గదిలో ఉంటాం, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలన్నదే నా తాపత్రయం. మీరు తొందరగా ఖాళీ చేస్తే ఈ గది క్లీన్ చేపిస్తాను.
అవును, ఇందాక నేను వస్తున్నప్పుడు నువ్వు వెనక్కి తిరిగేదో దాచినట్టున్నావు. ఏంటది? అదేం లేదు భాను. అయినా నీకు అలాంటి అనుమానం ఎందుకు వచ్చింది? నీ బుద్ధి ఏంటో నాకు తెలుసు కదా. అనుమానించకుండా ఎలా ఉంటాను? ఏది దాచాలని ప్రయత్నించకు. ఏదో రోజు బయటపడుతుంది. అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వే ఆలోచించుకో. విన్నావు కదా ఆవిడ గారు నీకెంత గౌరవం ఇస్తోందో. వీళ్ళ గురించా అమ్మా నువ్వు అభిమానాన్ని పెంచుకుంటున్నావు? ఈవిడి గురించా నువ్వు ఆలోచిస్తున్నావు? నీలిమా, వాళ్ళు నీకు ముఖ్యం కావచ్చు, కానీ మాకు నువ్వు ముఖ్యం. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే మీ మాత్రం ఎక్కువ రోజులు భరించలేవు నీలిమా. అది గుర్తుపెట్టుకో. చెప్పాను కదా, తొందరలోనే అన్నీ సర్దుకుంటాయని. తొందరపడి మీరు ఏది నోరు జారకండి. పదండి, రూమ్ ఖాళీ చేద్దాం. చాందిని, మనం మన హెడ్ ఆఫీస్ నుంచి బ్రాంచ్ ఆఫీసులతో సహా అంతా ఇంటీరియర్ డెకరేషన్ మార్చాలనుకున్నాం కదా. అందుకే కొన్ని రెఫరెన్సులు తెప్పించాను. ఇదిగో ఈ ఫైల్లో ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి. నేను కొన్ని ఫైనల్ చేశాను. నువ్వు కూడా చూసి ఓకే అంటే మనం వర్క్ స్టార్ట్ చేద్దాం. అలాగే చేద్దాం పార్దు. అవును, అడగడం మర్చిపోయాను. ఏంటి నీ కబోర్డ్లో హార్డ్ డిస్క్ ఉంది? ఎస్, హడావిడిలో పడి అసలు ఆ హార్డ్ డిస్క్ వచ్చిన విషయమే మర్చిపోయాను. అన్ని బ్రాంచెస్కి మనం ఇంటిమేషన్ ఇచ్చాం కదా. అక్కడున్న ఎంప్లాయీస్ తాలూకు ఫొటోసు ప్లస్ ఆ ఇంటీరియర్ వాళ్ళు ఎలా అనుకుంటున్నారో ఒక రిఫరెన్స్ ఇవ్వమని అది ఈ హార్డ్ డిస్క్లో పంపించినట్టున్నారు. అందులో అక్కడ స్టాఫ్ తాలూకు ప్రతి ఫోటో ఉంది. వాళ్ళ ఐడి కార్డులు తయారు చేయాలి కదా. అలాగే వాళ్ళు ఏవో రెఫరెన్స్లు కూడా పంపించినట్టున్నారు. పద ఆ హార్డ్ డిస్క్ని ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి చూద్దాం. ఎందుకు పార్దు? నువ్వు ఒక ఫైల్ తీసుకొచ్చావు కదా, దాన్ని బట్టి ఏ ఆఫీస్కి ఏది బాగుంటుంది అదే సైన్ చేసి కాంట్రాక్ట్ ఇద్దాం. వితిన్ 20 డేస్లో అన్ని ఆఫీస్లో ఒకేసారి మారిపోతాయి కదా. కరెక్టే, బట్ స్టాఫ్ కూడా కొన్ని టేస్ట్లుంటాయి కదా. ఏమో ఇంతకన్నా బెటర్గా అక్కడ ఏమైనా వచ్చాయేమో చూద్దాం. మనకన్నా బెటర్గా స్టాఫ్ ఆలోచిస్తారని నీ నమ్మకమా? చాందిని, ఎప్పుడు ఎవరిని మనం తక్కువ అంచనా వేయలేము. నీకు గుర్తుంది కదా, అక్కడ మేనేజర్ లెవెల్లో ఒక బిల్లు విషయంలో తేడా జరిగింది. కోట్ల రూపాయల్లో తేడా వచ్చింది. దానివల్ల మన కంపెనీ రెప్యుటేషన్ కూడా పడిపోతుందని మనం కూడా సీరియస్ అయ్యాం. బట్ అక్కడికి వెళ్ళాక తెలిసింది కదా, ఆఫీస్లో పనిచేస్తున్న ఒక 4th క్లాస్ ఎంప్లాయీ ఆ అమ్మాయి ప్రాబ్లం సాల్వ్ చేసిందని. బట్ అక్కడి సిచ్యువేషన్స్లో అక్కడ మనం అమ్మాయిని కలవలేకపోయాం. అందుకే ఎవరిని తక్కువ అంచనా వేయకూడతాం. ఏమో ఇంతకన్నా బెటర్ ఆప్షన్స్ వస్తే అది కూడా మన మంచికే కదా. ఒకసారి చెక్ చేద్దాం. పద.